తెలంగాణ హైకోర్టు ఓ కీలకమైన తీర్పునిచ్చింది. చట్ట ప్రకారం ఓ వ్యక్తి 7 సంవత్సరాలు కనిపించకుండా పోతే ఇక ఆ వ్యక్తి మరణించినట్టుగానే భావించాలని స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తి వారసులకు ఉద్యోగ ఆర్థిక ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకం కోరే హక్కులు కూడా ఉంటాయని ఓ కేసు విషయంలో తీర్పునిచ్చింది. 1991లో ఇండియన్ బ్యాంక్లో చేరిన వి ఫ్రాన్సిస్ అనే వ్యక్తి 2004లో అసిస్టెంట్ మేనేజర్గా పదోన్నతి కూడా సాధించాడు. కానీ కొన్ని నెలల తర్వాత అతను కనిపించకుండా పోయారు. ఇటు కుటుంబ సభ్యులు అటు పోలీసులు వెతికినా ప్రయోజనం లేదు. దీంతో ఆ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ఛార్జ్ షీట్ జారీ చేసి ఆయన సర్వీస్ నుంచి రిటైర్ చేసింది. అదే టైంలో కోర్టు ద్వారా చట్టబద్ధమైన వారసత్వ సర్టిఫికేట్ పొందిన ఫ్రాన్సిస్ కుటుంబీకులు ఫ్రాన్సిస్ టెర్మినల్ బెనిఫిట్స్ అలాగే కారుణ్య నియామకం కోసం 2012లో ఇండియన్ బ్యాంకుకు అప్లై చేశారు. కానీ ఏళ్లు గడిచినా బ్యాంక్ నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 108 ప్రకారం 7 ఏళ్లకు పైగా తప్పిపోయిన లేదా కనిపించని వ్యక్తి మృతి చెందినట్టుగా భావిస్తారని, అందువల్ల ఫ్రాన్సిస్ భార్య క్యాన్సర్ రోగి అయిన కారణంగా ఆమె పిల్లలలో ఒకరికి కారుణ్య నియామకం ఇవ్వడంతో పాటు ఫ్రాన్సిస్కి రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని కూడా అందించాల్సిందిగా తీర్పునిచ్చింది.